మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. మత్తయి రాసినటువంటి శుభవార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు, అందులో ఉన్నటువంటి విషయాలు కొన్ని మనం నేర్చుకునేదా చదువుదా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడు కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడింది. దాని పాటు గొప్పదని చెప్పారు. చదవబడినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం ప్రారంభం నుండి అలా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన పర్వత రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నదంతా మన ప్రయాస కూడా పర్వత రాజ్యం కోసమే మన ప్రయాస. అయితే పర్వత రాజ్యంలోకి వెళ్ళాలి అంటే దానికి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చి చివరిగా ఇవి 8వ అధ్యాయంలో ముగించబడతాయి. కొండ మీద ప్రసంగం 7వ అధ్యాయం కాడికి వస్తే ఇంకా చాలా లోతుగా చెప్తా ఉన్నాడు ఆయన. ఫస్ట్ ప్రారంభంలో కొద్దిగా చెప్పుకుంటూ వచ్చి చివరిగా ఇక ముగించబోయే సమయంలో ఉపమానాలు ఎక్కువగా చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ ఉపమానాలు ఏంటి? బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు, ఇవన్నీ ఉపమానాలతో అక్కడ ఉన్నటువంటి బండ మీద ప్రసంగాన్ని వినేదానికి ఇంచుమించు 5,000 మందికి పైగా వచ్చి అక్కడ కూర్చున్నారు. 3 దినాల వాళ్ళకి కూడా తిరగలేదు, గమ్ముగా కూర్చొని ఉన్నారు. ప్రభు బోధిస్తూ ఉన్నాడు, వీళ్ళు వింటూ ఉన్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలు యొక్క వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశము లోతట్టు ప్రాంతం. పెట్టుకోనండి, ఎందుకు వాళ్ళకి తెలియనటువంటి మాటలు చెప్తే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకని వాళ్ళకి తెలిసిన మాటలనే బయటికి తీసి ప్రభు ఆధ్యాత్మికంగా చూపిస్తూ ఉంటాడు. అయితే ఇశ్రాయేలు ప్రాంతంలో భూమి ఎలా ఉంటుందంటే, మీరు యెషయా గ్రంథము 41వ అధ్యాయాన్ని కానీ చూసినట్లయితే అక్కడ ఎట్లా ఉందంటే, భూమి కొంత లోపలికి, కొంత మిట్ట ప్రాంతం, కొంత గతుకుల ప్రాంతం ఉంటుందని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేసే ప్రాంతం అంతా కూడా కొంత లోతట్టు ప్రాంతం, అంటే పల్లపు భూమి ఎక్కువగా ఉంటుంది. కొండ మీద నుంచి నీళ్లు పారి ఎక్కువ ఇసుక ఎక్కడ పడుతుంది? ఇసుక ఎక్కడి నుంచి వస్తా ఉంది? మనం కూడా ఇసుక దొరుకుతున్నాం కదా. ఇసుక మనకు ఉన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే, కొండలు నీళ్లు ప్రవాహానికి కరిగి వచ్చేదే ఇసుక. అర్థమైందా? వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ల ప్రవాహానికి కొండ కరిగి ఆ కరిగినటువంటి దాన్నే ఇసుక. అందుకని యేసు ప్రభు వాళ్ళు ఆధ్యాత్మికమైన జీవితం గురించి మాట్లాడుతూ ఎలా ఉండాలో వాళ్ళకి ఉపమానంగా, వాళ్ళకి తెలిసినటువంటి విషయాలనే ఆధ్యాత్మికంగా కొంచెం లోతుగా బోధిస్తూ ఆ కొండ మీద ప్రసంగంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఏం మాట్లాడుతూ వచ్చాడు అంటే, మనం మునుపు వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏంటి అంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, వాడు ఎలా ఉంటారు, వాడిని ఎలా కనుక్కోవాలి, వాళ్ళ నుండి మీరు ఎలా దూరం అవ్వాలి అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఓకే బాగుంది. కానీ ఇక్కడ మళ్ళా కిందకు వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే, బుద్ధిహీనుల గురించి బుద్ధిమంతుల గురించి ఇద్దరిని ప్రస్తావించాడు.
బుద్ధిహీనుడు ఎవరయ్యా అంటే విశ్వాసంగానే ఉంటాడు, కానీ వాడిగా ఎలా ఉంటుంది, ఇసుక మీద ఉంటుంది. ఎందుకని ఆ లోతట్టు ప్రాంతంలో ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని మీద పునాది వేసినాడు, ఓటుతో సమానంగా పోల్చాడు దేవుడు. అదే బండ మీద వేసాడు. బండ ఎవరికి సాదృశ్యము? క్రీస్తుకి సాదృశ్యము. క్రీస్తు మీద పునాది వేయబడితే, క్రీస్తు మీద పునాది వేయబడితే ఆ పునాది ఖచ్చితంగా కదల్చబడదు. అందుకని వాళ్ళకి కొంచెం అర్థమయ్యేదానికి ప్రయత్నం చేస్తూ ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలులారా మీరు చాలా మంది ఇసుక మీద కడతా ఉన్నారు ఇల్లు. అర్థమైందా మీకు? అంటే మొదటి జరిగిన సంఘటన అది. దాంట్లో నుంచి ఇంకొంచెం లోతుగా, ఇశ్రాయేలులారా మీరు చాలా మంది నేను నమ్ముకుంటున్నారు, నా మాట వింటున్నారు, అబ్బా చప్పట కొడుతున్నారు, అబ్బా వారు చెప్పాడు మా దేవుడు అని చప్పట కొడుకుంటున్నారు, మంచిదే. అయితే మీలో చాలా మంది ఇసుక మీద కడతా ఉన్నారు ఇల్లు. ఆ ఇసుక మీద కట్టినప్పుడు వర్షం వచ్చిందంటే ఆ ఇసుక ఏముంది, కరిగిపోతుంది. కాబట్టి ఆ ఇల్లు ఏమవుతుంది, కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వరద వచ్చిందనుకో అస్సలు నిలవదు, వర్షానికే నిలబడలేదంటే ఇక మంచి ఎవరో ఒకటి తగిలిందంటే అసలు పూర్తిగా పోద్ది అని రెండవ ఉపమానం చెప్పాడు. మూడవ ఉపమానం కనిపిస్తే గాలి గురించి మాట్లాడాడు. ఏమేమి గురించి మాట్లాడాడు? వాన, వరద, గాలి. ఈ మూడు చాలా ప్రాముఖ్యం విశ్వాస జీవితంలో. ఎందుకు ఎంత లోతుగా ఆయన ప్రస్తావన చేస్తా ఉన్నాడంటే, అక్కడ ఉన్న వాళ్ళకి బాగా అర్థం కావాలని, దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంత తేలికైనటువంటి పని కాదని ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చి ఆ మాట అర్థం కాలేదు. వీటి ద్వారము, విశాలమైనటువంటి లోక ద్వారము, గమ్యస్థానం ఏంటి అనే విషయాలు చెప్పుకుంటూ వస్తే వాళ్ళు కొంచెం అర్థం కాకపోతే ఇంకొంచెం లోతుగా ఈ విషయాలు చూపిస్తా ఉన్నాడు. ఇంటి గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ రెండు ఇళ్ళు ప్రస్తావిస్తా ఉన్నాడు. రెండు ఇళ్ళు, ఒకటి ఎలా కట్టాడు, బండ మీద కట్టాడు. రెండో ఇల్లు ఇసుక మీద కట్టాడు. ఇసుక మీద ఉన్నటువంటి ఇల్లు వాన, గాలి, వరద ఈ మూడు వచ్చినప్పుడు ఖచ్చితంగా పడిపోతుంది అని చెప్పి, రెండో విషయం వాన, గాలి, వరద అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ యేసుప్రభు దగ్గరికి పరలోక రాజ్యంలోకి పోవాలని వచ్చారా, లేకపోతే అద్భుతాలు చూసి ఆనందపడేందుకు వచ్చారా ఇశ్రాయేలీయులు? ఇది తెలియాలి మనం. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆది కాండం కానించి, లేకపోతే నిర్గమాకాండం కానించి ఆ అరణ్యంలో ప్రయాణం చేసిన ప్రయాణం అంతా కూడా ఏం చూసే ఇశ్రాయేలీయులు అద్భుతాలు చూశారు, కానీ దేవుడి మాటని వాళ్ళు అంగీకరించలేదు. ఈరోజు కూడా విశ్వాస జీవితంలో అద్భుతాలనే కోరుతా ఉన్నారు. విశ్వాసులు ఎలా ఉన్నారయ్యా అంటే, ఏదో తాత్కాలికంగా ప్రభువును నమ్ముకున్నాం, మన బ్రతుకులు మన జీవితాలు మార్చుకోకుండా పరలోక రాజ్యాన్ని కొట్టేసుకుందాం అని అనుకుంటున్నారేమో. జరగని పని. అందుకని ఉపమానంతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇదిగో మీరైతే విశ్వాసులుగా అనుకుంటున్నారు, లేకపోతే మీకు ప్రసంగం వింటున్నారని అనుకుంటున్నారు, కానీ మీరు ఏదైనా ఒక చిన్న శ్రమ వస్తే, ఏదైనా ఒక కష్టం వస్తే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ లేదా మీ ఇంట్లో ఏదైనా జరిగితే అప్పుడు మీ భక్తి విషయం ఏంటో బయటకు వస్తుంది అని ఉపమానంగా ఇలా వాన, గాలి, వరద ఈ మూడింటిని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాయి. ఇల్లు ఆధ్యాత్మికమైన ఇల్లు కాకుండా శరీర సంబంధంతో కట్టినటువంటి ఇల్లు ఇసుక మీద కడితే ఎక్కడ పడిపోతుందో మనకు అన్ని ఉపమానంగా చూపించాడు. వాడిని బుద్ధిహీనుడితే పోల్చాడు. ఒక విశ్వాసికి దేన్ని వాడుతున్నాడు ఇప్పుడు విశ్వాసి? మెయిన్గా ఒక విశ్వాసి యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి దేన్ని ఎక్కువగా కోరుతా ఉన్నారు ప్రజలు? విశ్వాసులు దేన్ని కోరుతా ఉన్నారు? ఎక్కువగా అద్భుతాలే కోరుతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి వెళితే మా సమస్యలన్నీ పోతాయి, మాలో ఉన్నటువంటి రోగాలు లేకపోతే రకరకాలుగా శరీర సంబంధమైన దాని గురించే ప్రస్తావించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం గురించి అసలు యేసు ప్రభు చెప్పిన మాటల్ని పక్కన పెట్టేసి మనకు ఏదైనా మేలు
వస్తా ఉన్నాడు. మధ్యాహ్నం ఒక ఆవిడ ఫోన్ చేసి ఆమె ఏమంటుందంటే, అయ్యా నా ఆరోగ్యం బాగలేదు, నా ఆరోగ్యం కానీ దేవుడు గారు బాగు చేస్తే అప్పుడు బాప్టిజం తీసుకుంటాను అనుకుంటుంది. చూడండి వాళ్ళు ఎలా అంటే ఉన్నటువంటి సువార్థికులు కానీ ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమి బోధించుంటే ఆమె అలా మాట్లాడుతూ ఉంది. దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు ఇసుక మీద కడతా ఉన్నారు ఇల్లు, ఇసుక మీద కట్టబాకండి. మీకు ఏదైనా వాన వచ్చినా, గాలి వచ్చినా, వాన వచ్చినా పడిపోద్ది. అంటే మీ జీవితంలో ఏదైనా బాధ వస్తే, ఏదైనా రోగం వస్తే, ఏదైనా సమస్య వస్తే, ఏదైనా వస్తే మీరు క్రీస్తులో నిలబడలేరు. ఎందుకని క్రీస్తు ఏం చేయడు కదా, చేస్తాడమ్మా, ఏం చేయడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యాలు చెప్తా ఉన్నారు టీవీలో. మంచిదే, నేను అలా అద్భుతాలు లేవని నేను చెప్పను, అలా దేవుడు చేయడని కూడా నేను చెప్పను, ఖచ్చితంగా చేస్తాడు. అలా చేసేటప్పుడు ఎప్పుడు చేస్తాడు ఆయన? యేసు ప్రభు అద్భుతం చేయాలంటే ఎప్పుడు చేస్తాడు ఆయన? డాక్టర్లకి అసాధ్యమైపోవాలి. డాక్టర్ ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఒకటి అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటుందంట, గొర్రె చర్మాన్ని ధరించుకొని ఉంటారు, లోపల తోడేట స్వభావం. గొర్రె యేసుక్రీస్తు ప్రభు బిడ్డకి సాదృశ్యం. ఓకేనా? అయితే గొర్రె చర్మం ధరించుకొని అన్నాడు, అర్థమైనా? గొర్రె చర్మము ధరించుకొని అంటే పేరుకు మాత్రమే యేసు ప్రభు బిడ్డ, లోపల మాత్రం ఏ స్వభావం దొరికి యేసు ప్రభు మాట తినే స్వభావం లేదు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ గొర్రె చర్మాన్ని ధరించుకున్నాడు. ఓకేనా? ఇక్కడ దేవుని మాట ఏంటంటే దేవుని మాట వినేవాడుగా లేడు ఇక్కడ. అందుకనే కదా లోపల ఏముంటుంది, మనలో చదువు అవి పట్టాలి. మీరు పాయింట్ చదవండి. మీ అంతకు వస్తాను కానీ వాళ్ళు లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళు అన్నాడు. ఈ తోడేలు స్వభావం, తోడేలు ఎందుకు వచ్చి మాట్లాడాడు యేసు ప్రభు అక్కడ? తోడేలు కాకుండా ఇంకేదన్నా స్వభావం తీసుకొచ్చి పెట్టచ్చు కదా. ఎందుకు అలా పోల్చాడంటే, వాళ్ళు పైకి మాత్రమే యేసు ప్రభు బిడ్డగా ఉంటారు, లోపల మాత్రము ఎలా ఉంటారు? పైకి మాత్రము యేసు ప్రభు బిడ్డ, లోపలికి మాత్రము యేసు ప్రభు మాట వినే బిడ్డ కాదు. జాగ్రత్తగా ఉండాలి. అందరూ పాస్టర్ అయిపోయినటువంటి పాస్టర్ అయిన ఉదాహరణకి ఇక్కడ యేసు ప్రభు పంపించినటువంటి బిడ్డగానే చాలా మంది యువకులు దేవుని మాట విననటువంటి వ్యక్తి, ఈ వ్యక్తిని ఇలా గుర్తుపడింది. ఓకేనా? మరి ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఇక్కడ దేవుని మాట వినలేదు అంటే ఏం చేస్తాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు, వీడేం చేస్తాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు, వీడేం చేస్తాడు? వీడు బుద్ధిమంతుడు, వీడు బుద్ధిహీనుడు. అర్థమైందా? చూడండి, చదువుకుంటా అక్కడ రాస్తాడు క్లియర్గా. నేనే మీకేమి కొత్తగా చెప్పట్లేదు, అక్కడే చూడండి ఒకసారి చదువు. వారి ఫలముల వలన వారి నేను ఏంటమ్మా? వాడి ఫలం వల్ల మీరు తెలుసుకుంటారన్నాడు. దేని గురించి మాట్లాడుతూ వచ్చాడు యేసు ప్రభు? పైన లోక సంబంధంగా పక్కన పెట్టండి, లోక సంబంధమైన విషయాల గురించి పక్కన పెట్టండి. యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతూ వచ్చాడు? దాకా ఆత్మ విషయమై దేవత్వం కావాలి. ఓకేనా? మీరు అలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి, మీరు ఎలా జీవించాలి అని చెప్పుకుంటూ వచ్చి మీరు మానవత్వం ఉండాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, పాత జీవితాన్ని సమాధి చేయాలి, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటా వచ్చి ఇదిగో మీ మధ్యకి కొంతమంది ఎలాంటి తయారై వస్తారు. వాళ్ళని మీరేం చేయాలా? ఫలం బట్టి, ఫలం అంటే దేన్ని బట్టి ఫలం కాస్తుంది? ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు ఎలా ఫలాలు కాస్తుంది? చూడండి ఒకసారి, ఎలా కాస్తుంది?
ఫలాలు. దానికి ఏమేమి పెట్టాలి ఫలాలు కాయాలంటే? నీళ్లు పెట్టాలి. నీళ్లు దేనికి సాదృశ్యం? నీళ్లు దేనికి? మీకు అంత ఉదాహరణ ఇస్తున్నాను నేను. నీళ్లు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. వాక్యం ఉండాలి. ఒక మనిషి కరెక్ట్గా బుద్ధిమంతుడుగా ఉండాలంటే వాడికి ఏముండాలి? మొదట వాక్యం ఉండాలి. రెండు, ఇంకేం కావాలి? చెట్టుకి ఫలం కావాలంటే ఎరువేయాలి, మంచిగా ఆహారం దానికి పెట్టాలి. ఇప్పుడు మానవుడికి ఏ వాక్యం పెడితే, ఇప్పుడు నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా మాట్లాడుకున్నాం. అదే విధంగా ఈ వ్యక్తిగత జీవితంలో వారు మారాలి అంటే వీటికి ఏం కావాలి? ఫలవంతమైనటువంటి ఆహారం కావాలి, అంటే లోతైనటువంటి ఆహారం కావాలి. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే బోధించాడో అదే వాక్యాన్ని మనము బోధించాలి. లేకపోతే మూడు, ఇంకేం కావాలి దానికి? ఒకటి నీళ్లు, ఒకటి ఎరువు, ఇంకా చివరిది ఏం కావాలి? సూర్యరశ్మి కావాలి. చింతేంటే ఇది లేకుండా లేదు, అన్ని ఉన్న సున్నే. ఓకేనా? అలాగే విశ్వాసి దేని మీద కట్టాలి? వాక్యం మీద మాత్రమే కట్టాలి. ఇప్పుడు వాడు దేని మీద కట్టున్నాడని అర్థం? అబద్ధ ప్రవక్తలు దేని మీద కట్టిస్తున్నారు? విశ్వాసం ఎలా నడిపిస్తున్నారు? వీళ్ళు వాక్యం మీద నడిపిస్తున్నారా? వీళ్ళు వాక్యం మీద నడిపేడు. అలా అడిగితే బాగైపోద్ది. ఏమి ఏడబాగోదా? సరైనది కాదు. కాబట్టి నీ హృదయంలోకి వాక్యం బాగోలేదు కాబట్టి ఏమనుకుంటే ఏడవాదు. ఇక్కడ బాగా ఎక్కడికో పోవాలి. అందుకని ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే, ఈయన మాటలు విని ఏం మాటలు చెప్పాడు ఆయన? ఇప్పుడు దాకా చెప్పాడు దేవత్వము, చాలా విషయాలు ఇప్పుడు మారు మనసు, విశ్వాసం ఎలా ఉండాలో చెప్పాడు. ఆ తర్వాత ఎలా నడుచుకోవాలో చెప్పాడు. మీ యొక్క దేహం ఎలా చెడిపోతుందో కూడా చెప్పాడు ఆయన. చదవండి, మీకు కావాలంటే 5వ అధ్యాయం కాడి నుంచి 8వ అధ్యాయం వరకు మనసు పెట్టి చదవండి. మీ దేహం ఎలా చెడిపోద్ది, ఓకేనా? మీ దేహం ఎలా కుండుపడుతుంది, మీరు పాపంలోకి వెళ్ళాలంటే మీ జీవితం ఎలా చేస్తుంది, మీరు పాపాన్ని ఎలా ఆస్వాదిస్తారు లోపలికి, అన్నీ చెప్పాడు ఆయన. అన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరిగా నేను చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు మీరు ఈ లోకంలో జీవిస్తాడు. అలా జీవించినోడు మాత్రమే పరలోక రాజ్యానికి, లేకపోతే దేవుని బిడ్డగా అవుతాడు. అలా జీవించని వ్యక్తి ఏమవుతాడో చూద్దాం. ఒక 2 మాటలు చదివించి నేను ముగింపు ప్రయోగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 17 వచ్చింది చదువుమా. 17 వచ్చింది అదే అధ్యాయం. అలాగని ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలింపును, పనికి మారిన చెట్టు ఎక్కడ చెప్తాం? మళ్ళీ ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. నేను ఇక్కడ మళ్ళీ 2 విషయాలు కనబడ్డాయి. ఏంటంటే మంచి చెట్టు మంచి ఫలాన్ని ఫలిస్తుంది అన్నాడు. అందుకని యేసు ప్రభు ఉపమానంగా ఏది విత్తుతారో దాన్నే కోస్తారు. జీలకర్ర మసాలా పంటేసి 1000 పొయ్యి, అర్థమైందా? ఒట్లేసి జొన్నలు పోయి. అలాగనే ఎప్పుడైనా సరే విశ్వాసికి సరైనటువంటి భోజనం పెట్టాలి, సరైనటువంటి వాక్యాన్ని బోధించాలి. యేసు ప్రభు ఏం చెప్తా వస్తాడు ఇక్కడ? ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే 2 ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి మంచి ఫలము, 2 మంచి. మళ్ళీ చదువుతాం సార్, ఆ ఫలం గురించి చూడండి సార్. అలాగనే ప్రతి మంచి చెట్టు చెడ్డ చెట్టు ఉందా? ఆగుదా? 2 విషయాలు చెప్పాడు కదా. మంచి చెట్టు చెప్పాడు. ఎన్ని ఉదాహరణలు చెప్తున్నాడు చూడండి. పరలోక రాజ్యానికి పోవాలంటే ఎన్ని ఉదాహరణలు పోల్చాడు. ఇప్పుడు దాకా చాలా ఉదాహరణలు పోల్చుకుంటూ వచ్చాడు. ఆయన జనాలకి ఏం అర్థం కావట్లేదు. ఈరోజు విశ్వాసం కూడా అర్థం కావట్లేదు. చూడండి, 2 చెట్లు చూపిస్తున్నాడు. చెట్టు చెట్టు ఏందమ్మా? నాకు అర్థం కాలేదు. యేసు ప్రభుకి ఏమన్నా అప్పుడేమన్నా చెడ్డ చెట్లు ఉంటాయా? ఎందుకైనా అలా మాట్లాడాడు? యేసు ప్రభు 2 చెట్ల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మళ్ళా మంచి చెట్టు, చెడ్డ చెట్టు. మంచి చెట్టు అంటే దేవుని మాట వినినటువంటి వ్యక్తి, అర్థమైనా? దేవుని మాట వినటువంటి మనిషి చెడ్డ చెట్టు. చూడండి ఎంత పోల్చి మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత ఉదాహరణగా, ఎంత అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నాడు. విశ్వాసి దేవుని మాట వినినటువంటి వాడు మంచి చెట్టుతో పోల్చాడు, విననటువంటి వాడిని
చెడ్డ చెట్టుతో, అంటే ఫలములు లేనటువంటి చెట్టుతో పోల్చాడు. అంటే దేవుని మాట ఇప్పుడు దాకా వాక్యం మీద కట్టండి, క్రీస్తు మీద కట్టండి, మీరు అద్భుతాల మీద కట్టద్దు. అద్భుతాలు అసలు జరిగినా జరగకపోయినా, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా సుఖం వచ్చినా మీరు ప్రభువుని విడవద్దు అని చెప్పుకుంటే వచ్చాడు ఆయన. విడిస్తే ఏమవుతుందంట? రక్షణ పోతుంది. విడిచిపెట్టామంటే రక్షణ పోతుంది. రక్షణ పోయిందంటే ఏమైపోద్ది? అక్కడ రాత్రి చెప్పాను మీకు, విన్నారా రాత్రి వాక్యం? ఏమైపోద్ది? రక్షణలో కొనసాగలేదు, ఏమైపోద్ది? ఏం తీసి పడుతుంది? జీవగ్రంథంలో నీ పేరు తీసి పడుతుంది. అంటే రక్షణలో నువ్వు ఎప్పుడైతే కొనసాగుతావో అప్పుడు మాత్రమే నీ పేరు అక్కడ లిఖించబడి ఉంటుంది. ఎప్పుడు లిఖించబడుతుంది? నువ్వు బాప్తిస్మం తీసుకొని దేవుడి మాట విన్నప్పుడు మాత్రమే నీ పేరు అక్కడ లిఖించబడుతుంది. విన్న తర్వాత నువ్వు రక్షణలో కొనసాగకపోతే చచ్చిపోయేంత వరకు నీ పేరు కొట్టివేయబడుతుంది. అది ఎప్పుడైనా కావచ్చు. నువ్వు ఎప్పుడైతే పాపంలో కొల్లాడుతూ ఉంటావో, పాపంలోని బొడలోనే పూసుకుంటూ ఉంటావో మాటికి ఖచ్చితంగా నీ పేరు తుడిపేస్తాడు దేవుడు. తుడిపేసిన తర్వాత ఇక నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ గమ్యస్థానం ఎక్కడికి చెప్పండి? మీ గమ్యస్థానం ఎక్కడికి? జీవగ్రంథంలో పేరున్నవాడు మాత్రమే పరలోక రాజ్యానికి వస్తానన్నాడు, లేకపోతే దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానన్నాడు. ఇప్పుడు పేరే కొట్టివేయబడిన తర్వాత ఇంకెక్కడికి మీ యొక్క గమ్యస్థానం ఎక్కడికి? అంతే, డైరెక్ట్ నరకం. దాంట్లో ఏం మార్పులు ఉండవు. మనం ప్రకటన గ్రంథాన్ని బాగా కానీ అధ్యయనం చేస్తే చాలా విషయాలు చెప్పాడు. దానియేలు గ్రంథం, మత్తయి సువార్త, ఈ 3 పుస్తకాలని బాగా మైండ్లో ఫిక్స్ చేసుకోవడం లేదు. అప్పుడు మాత్రమే ప్రభువులో నిలబడగలం, పరలోక రాజ్యానికి పోగలం. లేకపోతే ఏకైక మాటలు వినేసి ఆ ప్రకారంగా జీవించేస్తే మేము పోతాంలే అని అనుకుంటున్నానేమో. ఏం వెళ్ళాలి? సరే, ఇక్కడ 2 విశ్వాసం గురించి చెప్పాడు. ఏంటంటే మంచి చెట్టు, చెడ్డ చెట్టు. ఇంకా చూద్దాం. ఇప్పుడు ఏది గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ? విశ్వాసి ఎలా నడుస్తున్నాడు ఈరోజు అనే దాని గురించి చెప్తున్నాను. ఈరోజు ఎలా నడుస్తున్నాడు, యేసు ప్రభు ఏం చెప్పాడు, మన జీవితం ఎలా ఉంది అనే దానికి ఈ పరిశీలిస్తా ఉన్నాను. యేసు ప్రభువే స్వయంగా మాట్లాడినటువంటి మాటలు. ఇంకా చదువు చదువుమా. పనికి మారిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరు. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువులో ఎదగలేని, యేసు ప్రభువులో ఉండలేని. ఎందుకని? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇన్ని వారిని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమించుకున్నాం అసలు లేదు, మనకు ద్వేషమే. లేనిపోని సాయిలు, నిద్ర ప్లేసి కుదురుకొని వారిపైన ఈడు పైన వారు, వారంటా చూడండి, ఈడింటా చూడండి. ఏం చెప్పలేదు దేవుడు. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి అసలు రాదు. నీ మాట అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. నువ్వు విన్నదాన్నే చెప్పు. అది సత్యమా అసత్యమా అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. రేపు ఈరోజు మాట్లాడేస్తున్నావు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. ఏది సత్యమో ఏది అసత్యమో పైన ఒక ఆయన ఉన్నాడు, నీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్ని వింటా ఉంటాడు, అన్ని రాసి పెడతాడు, రేపు లెక్క చేస్తాడు. నువ్వు తొందరపడ్డావా? తగ్గించుకున్నంత మాత్రాన నీకేం ఒరిగేది లేదు. కాకపోతే మనిషిలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే నువ్వు మాత్రమే ధైర్యం ఉండు, నువ్వు మాట్లాడేదే కరెక్ట్ అని చెప్తా ఉండాలి. ఏది నీ మనస్సు, నీ హృదయం చెప్పదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండు, తగ్గింపు స్వభావంతో ఉండు. తగ్గించుకోగలుగుతున్నావా ఈరోజు? నేను దగ్గర తగ్గేదే లేదు. ఏంటంట ఏమ్మా? తగ్గేదే లేదు. ఎట్లా వేస్తున్నారు? తగ్గాలి. దేవుడు అలా చెప్తున్నాడు, నేను కదా చెప్పేది. నువ్వు ఎప్పుడైతే తగ్గుతావో నీ ఆధ్యాత్మికమైన జీవితం మీద, యేసు ప్రభు మీద, యేసు ప్రభు అనే బండ మీద నీ వేరు ఎలా ఏర్పడుతుంది? బండలకు వేరు అవుతుందా? కాదు. అయినా కూడా బండలకే వేరు వెళ్తా ఉందంటే నువ్వు అప్పుడు కదల్చబడవని దాని అర్థం. అందుకని యేసు ప్రభు ఎంత ఉపమానంగా, ఎంత లోతుగా వాళ్ళకి వివరిస్తా ఉన్నాడు. చూడండి, వాడు ఎలా ఉంటాడంట? బండ మీద పునాది వేయబడిన వాడుగా ఉంటాడంట. ఎప్పుడు? దేవుని మాట వింటే. వినకపోతే వాడి జీవితం ఎలా ఉంటుందో నేను కొన్ని విషయాలు చూపిస్తాను, కొన్ని ఉదాహరణలు. కానీ చదువు
ఆగం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆయన? యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతూ వచ్చాడమ్మా? మంచి ఫలము అంటున్నాడు. ఫలింపని చెట్టుని నరికేస్తానన్నాడు. ఏంటి మంచి ఫలము ఈ లోకంలో? యేసు ప్రభు చెప్పింది ఏంటి? నేను మీకేమి నేర్పించానో వాటిని తీసుకెళ్ళి చెప్పండి, మీకు నచ్చినట్టు చెప్పొద్దు. అదే కదా మత్తయి సువార్త 7వ అధ్యాయం ఉండేది. 7వ అధ్యాయం చదవండి మీరు. ఒకటి కలవకూడదు, ఒకటి తీసేయకూడదు అన్నాడు. మరి ఇప్పుడు అన్ని కలుపుకుంటే మొత్తం మా ఇష్టమా? వాస్తవం కదా మేము. అదే కదమ్మా, మా ఇష్టం. మేమేం చెప్పినా మీరు గొర్రెగా మేకలు కావాలనుకుంటున్నారు. గొర్రె తెలుగుతో పచ్చికి మేస్తుంది గొర్రె, ఎండుగిడ్డి మేస్తుందా? ఎండుగిడ్డి మీరు సమస్య లేదు, పచ్చికే మేస్తుంది. అది బర్రె అయితే అన్ని మేసేస్తుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు విశ్వాసులు. అలా ఉండద్దు, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి మన ప్రయాణానికి ఇది ఎక్కడికి నడిపిస్తున్నాడు మన వాళ్ళని? ఎవరు నడిపించేవాడు? ఎబ్రీపతికి చదవండి. అందుకని మీకు ఎబ్రీపతికి చెప్తా ఉండి నేను, మీ పైన నాయకులుగా ఉన్నాడు. ఎలా ఉంటాడో చూడండి, వాడి స్వభావం ఎలా ఉంటుందో చూడండి. జాగ్రత్తగా పట్టుకొని నడుచుకోండి. లేకపోతే వదిలి మధ్యలో ఏ ఇబ్బంది లేదు, మధ్యలో వదిలేవండి. ఓకేనా? జాగ్రత్త అని చెప్తాం. సరే, ఇంకొక మాట వచ్చు. ఇంకా చూడండి అమ్మ చదువు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని. ఆగుదాం. ఎక్కడికి ప్రవేశించాలని? ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏం చేయకూడదు అంటున్నాడు ఆయన? అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఏం చెప్పుకుంటూ వచ్చాడు ఆయన? ఏమ్మా, అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారో చూపించాడు. ఇప్పుడు దాకా అబద్ధ ప్రవక్తల గురించి చెప్తూ, అబద్ధ ప్రవక్తలు రేపు ఏం పిలుస్తానంట? ప్రభువా ప్రభువా అని పిలుస్తానంట. ఎందుకని అంటున్నారు? వాళ్ళు ఏమేం చేశారు? ఇక్కడ చదవండి, ఆ లిస్ట్ ఉంది అక్కడ. ఏం చెప్పారంట? ఒకటి ఏం చెప్పారు అబద్ధ ప్రవక్తలు? ఇప్పుడు అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రభువా ప్రభువా మీ నామంలో, యేసుక్రీస్తు నామంలో దెయ్యాలు బాగుంటే అందరూ వాడి విశ్వాసం కాకపోయినా యేసు నామం అంటే దానికి గడగడ. నువ్వు చెప్పినా గడగడే, నేను చెప్పినా గడగడే. దానికి యేసు ప్రభుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా? యేసు ప్రభు పేరు అక్కడ ప్రస్తావించబడితే దేనికైనా గడగడే. నువ్వు దెయ్యాన్ని కానీ ఆగో అంటే ఆగుతుంది అంతే. అంత బలం ఉంది, అంత శక్తి ఉంది. అన్ని నామముల కన్నా ఘనమైంది ప్రభునామం. ఆ ఘనమైన నామం ప్రకటిస్తే సైతాన్ గారికి గడగడే అంతే. అందుకని వాడంటే వీడెళ్ళా. చూడండి, అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ వాడు ఏం చేస్తారంట? మీ నామములు మేమేమి ఎలగొట్టాం? దేవుడితో ఎలగొట్టాలా? ఎవరు ఎలగొట్టాలా? ఆలోచన చేస్తాం. దెయ్యాన్ని ఎవరు ఎలగొట్టాలమ్మా? దేవుడు మన చెప్పింది ఉంటాడు. దేవుడికి బావాని మహిమ. ఇప్పుడు పాస్టర్కి పోతుంది, పాస్టర్కి బావాని మహిమ. అదే చెప్తున్నాడు, ప్రభువా నీ నామములో మేము దెయ్యాలు ఎలగొట్టామయ్యా. ఇంకా చెప్పమ్మా, ఏం చెప్పాడు ఆయన? మూడు విషయాలు చెప్పాడు అక్కడ ఆయన. ఏం విషయాలు చెప్పాడు? మూడు విషయాలు. ప్రవచించాడు. ఏమని? రమేష్ అనే కుర్రాడికి వచ్చే సంవత్సరం కల్లా పిలికాడు కొడతారు. కొడతారా? అదే జరుగుతుంది ఇప్పుడు యూట్యూబ్లో. ఏమ్మా, ప్రభా నాకు మంచరుడు కావాలని ప్రార్థన చేసిందంట ఒక ఆయన. మంచరుడు వచ్చేసాడంట. వాటి మీద కట్టున్నారు ఇల్లు ఇప్పుడు. ఎవరు? విశ్వాసి. ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మీద పంపించకుండా, వాక్యం మీద కట్టకుండా ఆ ఇల్లు అడగట్లేదు. ఇప్పుడు ఓయమ్మ అలా పాస్టర్ కడిగిపోతే ఓయమ్మ పని చెప్తున్నాను. ఏంది ఆయన చెప్పేది? సోది చెప్పాల్సింది ఆయన. అట్లా దేవుడు చెప్పని నేను చెప్పే ప్రతి విషయం వాక్యానుసారంగా ఉండాలి.
ఇక్కడ ఏం మాట్లాడుతుంది? ప్రవచనాలు. అసలు ప్రవచనం అంటే అర్థం ఏంటి? ఉన్నాయా ప్రవచనాలు ఇప్పుడు? అసలు ప్రవచనాలు ఉన్నాయా? కొరింథీ పత్రిక 11వ అధ్యాయం కానీ చదివితే ప్రవచనం లేదు ఇప్పుడు. ప్రవచనం అంటే అర్థం ఏంటంటే జరగబోయే విషయాన్ని చెప్పేవాడు ప్రవక్త ఆ రోజుల్లో, అంతే కదా. మరి ఇంకేం జరగాల? ఏమన్నా జరగాల్సిన ఏమన్నా కొర ఉన్నాయా? కొర పెట్టాడు దేవుడు? ఏం పెట్టలేదు, అన్ని చెప్పేశాడు. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పాల్సింది మొత్తం చెప్పేశాడు తన కుమారుడు ద్వారా. ఇంకేంటి ఆయన ప్రవచించేది? ఇదిగో ఫలానానికి ఉద్యోగం వస్తుంది, ఇది ప్రవచనం కాదు, ప్రవచనం అవుతుంది. ప్రవచనము అంటే అర్థం ఏంటంటే ఇప్పటికి జరగలేదయ్యి కొత్తగా జరగబోయేదాన్ని ప్రవచనము అంటాం. ప్రవచనం యేసు ప్రభు అన్నీ చెప్పేశాడు మనకి. ఆయన ఏం దాచిపెట్టలేదు ఆయన బిడ్డలకి. ఇశ్రాయేలుకి దాచిపెట్టాడు కానీ సంఘానికి మాత్రం ఏం దాచిపెట్టలేదు. ఓకేనా? సంఘానికి అంత భక్తమై చేశాడు. ఎందుకని? సంఘం కోసం ఏం చేశాడు ఆయన? ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు నిన్ను నన్ను. కొన్నటువంటి వ్యక్తి నీకు ఇక ఏమైనా దాచిపెట్టాడా? దాచిపెట్టలేదు. ఆయన దాచిపెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇంత ధైర్యంగా కూర్చొని ప్రభువుని ఆరాధించగలుగుతా ఉన్నాం. ఇశ్రాయేలు ఆరాధించలేకపోతున్నారు ధైర్యంగా. వాళ్ళ లెక్క వేరే, మన లెక్క వేరే. ఓకేనా? ఏం చెప్తున్నాడు? 1 ప్రవచనము, 2 దెయ్యాలు, 3 అద్భుతాలు. నీ నామంలో మేము వాక్యం చెప్పామని ఏమన్నా అక్కడ? అది చెప్పాలి, అది దేవుడి చిత్తం. చూద్దాం మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాటలు, 2 మాటలు చెప్పేసి మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. 20వ వచనం. నేను నీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలనని. అంటే అర్థం ఏంటి? గైకొనాలి అంటే అర్థం ఏంటి? చెయ్యాలి అని అర్థం. ఇవన్నీ తెలియజేయండి, మీరు కూడా చేయండి అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈ మాటలన్నీ? శిష్యులతో చెప్పాడు. నేను మీతో కూడా యుగ సమాప్తి వరకు, అంటే ఈ భూమి క్లోజ్ అయిపోయేంత వరకు, ఆకాశము చంద్రుడు లేనంతసేపు, చంద్రుడు పుట్టకుండా ఉండే కాలంలో యుగ సమాప్తి వరకు నేను ఉంటానన్నాడు. మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. అవి చెప్పాడు ఆయన. కానీ ఈరోజు మీకు కష్టం వచ్చిందా? మీరు అప్పుల్లో ఉన్నారా? మీ అకౌంట్లో ఎంత ఉంది? 500 ఉందా? 15,000 అయిపోద్ది రాత్రికే. తప్పు ఇవన్నీ. అలాంటి ఏమి యేసు ప్రభు చెప్పలేదు. అలా చేస్తుంది, అలా జరుగుతుంది అని అంటున్నారు. అదంతా తప్పు, అదంతా రాంగ్. అసలు జరగదది, ఎవరది? ఎవడో డబ్బులు వేస్తే తప్ప అకౌంట్లో డబ్బులు పెరుగుతాయమ్మా. నా అకౌంట్లో ఒక 1,00,000 రూపాయలు వచ్చింది దానికి ఎవడో వేస్తుండాలి, జస్ట్ మిస్ అయ్యి. వాడు ఇంకోటికి ఏమి నాకేస్తుంటాడు. దాన్ని మనం ఏం చేస్తున్నాం? అబ్బా దేవుడు నాకు 1,00,000 ఇచ్చింది, ఓడి పోతే పోయిన పాపం. వేసినప్పుడు చూసి పోయి వేస్తే ఆ 1,00,000 నాకు వచ్చేసి దేవుడు వేసాడు. ఓడేమనుకోవాలా? ప్రభా నా డబ్బులు పోయినాయి ఓడనుకుంటున్నాడు. ఈమెమనుకుంటుంది? అర్థంది. అదే ఆయన చెప్పిన మాటలు. నేను మీకు ఏం చెప్పాను? ఏమేమి చెప్పాడు ఆయన? 7వ అధ్యాయం 5వ అధ్యాయం ప్రారంభించి 8వ అధ్యాయం చివరి వరకు వచ్చిన దాకా ఏం చెప్తుందో వచ్చాడు ఆయన. మీరు బయట వాళ్ళు ఆశించద్దు, మీరు మీకు చాలు. ఓకేనా? పక్క వాళ్ళకి మీకు అవసరం లేదు. మిమ్మల్ని తిడతారు, తెచ్చుకోండి, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళ గురించి మీకు చెడ్డగా చెప్పాలని బయటికి పోయి కీర్తనలు చదివాం కదా మనం. 23వ 41వ కీర్తనలో అవుతుంది, 41, 42 ఉంటుంది. దావీదు మహారాజు చెప్తాడు, ఎన్ని కీర్తనలు చేయము, ఎన్ని కీర్తనలు నేర్చుకున్నాం, అయినా కూడా మనం నిన్నగా సరిగ్గా చెప్తా ఉంటాం. సరే, శ్రమ పునాది వేయబడిన, అంటే బండ మీద పునాది వేస్తే ఎలాంటి శ్రమలు వస్తాయో ఒక నలుగురికి టక్కటక్క చెప్తాను. తొక్కలను చూడండి, 8 టైము. ఒక నలుగురు ఎలాంటి శ్రమలు గుండా వాళ్ళు వెళ్ళారు. క్రీస్తు మీద
పునాది వేయబడిన తర్వాత అతి భయంకరమైనటువంటి శ్రమలు గుండా వెళ్ళినటువంటి ప్రవక్తలు చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలు, భక్తి పరులు, ఎవడైతే భక్తిలో పెరగాలనుకుంటాడో వాడు ఇంకొక నెలకి దేవుణ్ణి బాగా హత్తుకుంటాడు అనే ముందే నెల నుంచే స్టార్ట్ అవుతాయి శ్రమలు. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు ఏ రోజున సుఖపడ్డా? సుఖమే లేదానికి. గర్భం మొదలుకొని, రేపు క్రిస్మస్ వస్తా ఉంది చూద్దాం, గర్భంలోనే ఎన్ని తంటాలు పడ్డాడు ఆయన పాపం. ఓకేనా? మరి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎట్లా అసలు? ఉదాహరణకి మీకు దాన్ని కూడా అర్థం చేసిందని చెప్తాను. ఉదాహరణకి ఒక మా వంశీయుడు ఎవరికైనా బట్టపొడిని ఎత్తుంది అనుకుందాం, నా కొడుకు వచ్చింది అనుకో, ఇప్పుడు అందరూ ఏమంటారు? సాలు. మరి యేసు ప్రభుకుండా పుట్టాం కదా, ఆ సాలు మనలో ఉంటారు కదా, ఉండదమ్మా. కానీ మనం ఏం కోరుతున్నాం? అంటే యేసు ప్రభు లేకపోతే శ్రమే రాదు, జబ్బే రాదు, రాగమే రాదు, ఎందుకు వస్తుంది అంటున్నారు. లేదు లేదు, చూడండి భక్తులు, ఎంతమంది భక్తులు చూడండి ఎలా శ్రమ పడ్డారో, ఎలా రోధించారో, ఎలాంటి బ్రతుకు బతికారు వాళ్ళు. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని అంతా వ్యతిరేకంగా చెప్తున్నారు, కానీ సానుకూలంగా ఏమి చెప్పట్లేదు. దేశప్రభు దగ్గర రాండి, అద్భుతం జరిగిపోద్ది, మిమ్మల్ని పోషిస్తాడు. ఎప్పుడు పోషించకుండా ఉన్నాడు ఆయన? ఎప్పుడు పోషిస్తాడు? ఎలా ఉంటే పోషిస్తాడు? నీకు ఇష్టం వచ్చినట్టుంటే పోషిడు, అర్థమైనా? ఆయన ఇష్టం వచ్చినట్టు ఉంటే పోషిస్తాడు. ఎట్లా చూద్దాం, కొంతమందిని చూద్దాం. మొదటిగా ఇర్మియా. ఆయన ఎన్ని సంవత్సరాలప్పుడు ప్రవక్త అయ్యాడమ్మా? చిన్న వయసులోనే వచ్చాడు ఆయన సేవకి. ఓకేనా? 12 సంవత్సరాల నుంచి నానా తిప్పలు, నానా శ్రమలు అనిపించాడు. ఇశ్రాయేలు కోసం అంగలార్చాడు, ఏడ్చాడు, రోగం పుట్టించాడు. బట్టలు లేకుండా కూడా పడుకున్నాడు 3 రోజులు. దేవుడే చెప్పాడు ఎహెజ్కేలుకి 3 రోజులు ఒకే పక్క పడుకోవాలి, అటు కథలు కూడా ఇటు కథలు కొడు. మరి ఈరోజు ప్రార్థన చేస్తే వచ్చేస్తున్నాయన్ని కొత్తలుగా. అప్పుడు చేయాలి వాడు ప్రార్థన, వాడికి ఏం రాలేదే. మళ్ళా దాన్ని ఏం చెప్తారంటే ఆ రోజులు వేరండి, ఈ రోజు వేరు, ఏం లేవు. దేవుడు ఒక్కడే, దేవుడు ఏమీ మారలేదు. ఆయన ప్రేమ ఎన్నటికీ ఒకటే, ఎప్పటికీ మారదు. అప్పుడు అదే ప్రేమ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమ అయింది. ఎక్కువ ప్రేమ అయింది కాబట్టి నువ్వు చేసే తప్పుల్ని క్షమించి గమ్ము వదిలేస్తున్నాడు దేవుడు. లేకపోతే ఇప్పటికి ఇప్పుడు జ్ఞాపకాలు వాడు లేకుండా పోయిండేవాడు. అంతే. దానికి తగ్గట్టు మనం కృతజ్ఞత లేకుండా జీవిస్తానే ఉన్నాం. చూద్దాం ఎన్ని అన్ని శ్రమలు. ఒక్కొక్క ప్రవక్త నానా. ఇప్పుడు ఎహెజ్కేలు మలం అంటే తెలుసు కదమ్మా. ఏంటి మలం అంటే? మలం. ఎహెజ్కేలు ప్రవక్త పాస్టర్ కదా ఆయన. మరి ఇప్పుడు ప్రార్థన చేస్తే భోజనం వచ్చేస్తుంది కదా, ఏరియా పంపించాడు కదా, మరి ఎహెజ్కేలు ఎందుకు పంపించలేదు? అది ఆయన ఇష్టం. ఎవరిని ఎంత పెట్టుకుంటాడు అది ఆయన ఇష్టం. ఓకేనా? ఎవరిని ఏ రీతిగా నడిపించాలో అది ఆయన ఇష్టం. కానీ క్రియలు మాత్రం ఖచ్చితంగా చూడాలి. క్రియలు లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థం. నేను ఫస్ట్ నుంచి అదే మొత్తుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు బిడ్డే సిగరెట్ మాత్రం మాను, ఆకొక్క మాత్రం మాను, పువ్వాకు మాత్రం మాను, ముందు మాత్రం మాను. ఓకేనా? బూతులైతే నాకు ఎప్పుడు అంటే అప్పుడు మాట్లాడతా. ఓకేనా? బూతులు మాట్లాడడానికేగా. ఎప్పుడో ఎక్కడో నిద్ర వేసి కుదురుకొని సాయంకాలం లోపల ఏ ఒక 5 సార్లు మాట్లాడతాడు. వాడు ఎక్కడ సేవపడవుతాడు, వాడు ఎక్కడ విశ్వాసం అవుతాడు. ఉన్నవాళ్ళకి విశ్వాసం మార్చబడుతున్నాడా, వాని పశ్చాత్తాపడుతున్నాడా అన్నాడు. అయ్యా దుష్పింది పాసిపింది అని ఏమన్నా పశ్చాత్తాపడుతున్నాడా? ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చేయించుకుంటాడు, అంతే కదమ్మా. వీడు మాత్రం నాకు రాదు, నాకు చేత కాదు ప్రార్థన చేసి. బూతులు మాత్రం గంభీరంగా మాట్లాడతాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇర్మియా ఎంత అంగలార్చాడో విలాప వాక్యాలు ఒకసారిగా చదివితే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద
ఎలా కోపం వచ్చింది దేవుడికి ఇశ్రాయేలు మీద అంటే అతి భయంకరంగా వచ్చింది. చూద్దాం, ఒక 2 మాటలు చదువుదాం. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 1 నుంచి 24 వచనాలు మీరు చదవండి. అందులో ప్రాముఖ్యమైనటువంటి మాత్రమే నేను మీకు వినిపిస్తాను. విలాపవాక్యాలు, విలాపవాక్యం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు వరకు వచ్చినటువంటి, యేసు ప్రభు మాటలు చెప్పినందుకు వరకు వచ్చినటువంటి ఫలితం విలాపవాక్యాలు. చదవమైన కొత్త అధ్యాయం. విలాపవాక్యాలు దొరకలేదా అమ్మా? చూడండి, 641 పేజీ నంబర్ 683 పేజీ నంబర్ 683 పేజీలో 7వ వచనం ఒకసారి 1 నుంచి చదవాలి. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే మీకు చదివించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి వచనం చదువు, మొదటి 2వ వచనం చదువు. నేను ఆయన ఆగ్రహము చేత బాధను అనుభవించిన నరుడను. ఎవరి చేత? ఇర్మియా మాట్లాడుతున్నాడు. నేను ఆయన ఆగ్రహము చేత, ఆయన కోపాన్ని అనుభవించినటువంటి వ్యక్తిని నేను. ఎందుకు అనుభవించాడు అంటే ఆయన అనుభవించలేదు, ఇశ్రాయేలుని పిండి చేసేసాడు దేవుడు. ఎందుకంటే ఆయన మాట వినలేదు కాబట్టి. తర్వాత 2వ వచనం, ఆయన కటిక చీకట్లోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించింది. యేసు ప్రభువు నమ్ముకుంటే చీకటి ఎందుకు రావాలా? ఆయన చెప్పే మాటలన్నీ దేవుడి గురించే. మరి ఆయన ఎందుకు వచ్చి చీకటి? మనకు మాత్రం ఎందుకు రావాలి? కొలందరికీ చీకటి రావాలి, అదే వాళ్ళకి కోరుకునేది. లేదు, అందరూ యుద్ధంలో ఉండాలనేది ఆయన ఉద్దేశం. మనం ఏం చేస్తాం? నేను మాత్రం చీకట్లో ఉండకూడదు, మనందరూ పోవాలి చీకట్లోకి. తప్పు అది. ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయకూడదు మనం విశ్వాసిగా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇంకో కొన్ని వచనాలు చూద్దాం. 10వ వచనం చదవలేను. నా ప్రాణములకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. ఎలుగుబంటి ఎలా ఉంటుంది? మనిషి ఇప్పుడు తినేంత ఉంటుంది. ఎట్లున్నాడు దేవుడు ఇశ్రాయేలు మీద? చాలా భయంకరమైనటువంటి శ్రమలు ఉంటా వెళ్ళారు. దేవుడు అనేకులకు అప్పగించేశాడు. సరే, ఇంకా ఇర్మియా గురించి మీరు అన్ని వచనాలు చదువుకోండి. తర్వాత 2 పేతురుకు వచ్చిన సమస్య, ఆయన చేసినటువంటి తప్పు ఇంకెవరు చేయలేదు. చూద్దాం ఏం చేశాడు ఆయన. ఏ తప్పు చేశాడు చెప్పండి, నేను ముందు చేస్తా. ఇంకా తర్వాత పౌలు ఉన్నాడు, ఆయన కూడా చాలా భయంకరమైనటువంటి శ్రమలు గుండా వెళ్ళాడు ఆయన. కానీ పేతురు భలే తప్పు చేశాడు. అది అసలు చాలా భయంకరమైనటువంటి మాట అది. చూద్దాం ఏ తప్పు చేశాడు ఆయన. పేతురు ఏం చేశాడమ్మా? ఒకసారి మీరు నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యేసు ప్రభు విషయంలో ఎంత తక్కువ చెప్పండి. యేసు ప్రభు నాకు తెలియనే తెలియదు అన్నాడు. ఆయన నేను అసలు చూడలేదు అన్నాడు. ఎంత భయంకరమైన పాపం అది. ఆ పాపానికి ఎంత భయంకరమైన శిక్ష. ఆ రోజు ధర్మశాస్త్రంలో భయంకరమైనటువంటి తప్పులు అయింది. కానీ దేవుడు ఆయన్ని చూడండి, ఆయన చనిపోయిన తర్వాత, యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభుని పట్టి ఆ శిలువకు అప్పగించిన తర్వాత పేతురుకి వచ్చినటువంటి మారు మనసు ఎలాంటిదంటే, ఆయన చచ్చిపోయేదాన్ని కూడా అనుకుంటాడు. అంత మార్పు చెందాడు ఆ వ్యక్తి. మరి మన కోసం చచ్చిపోయి అన్ని చేస్తా ఉన్నా మనకు ఆరోగ్యం బాగలేకపోతే, ప్రభావ నాకు ఆరోగ్యం బాగలేదయ్యా, నాకు కొంచెం నీ గాయపడ్డ హస్తం ద్వారా నన్ను తాకునైనా ఆయన ప్రార్థన దీర్ఘ ప్రార్థన చేస్తే దేవుడు ఏదో కనికరించి మిమ్మల్ని బాగు చేస్తే అది మాస్టర్కి వెళ్ళిపోతా ఉంది. మాస్టర్కి బాగుద్దు, దేవుడికే బావాలి. కానీ దేవుడు బాగు చేసినందుకు ఏమన్నా కృతజ్ఞత కలిగి జీవిస్తామా అంటే అది లేదు. రేపు ఎలా వెళ్తారు మీరు దేవుడి రాజ్యంలోకి? ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక కొన్ని విషయాలు చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 54 నుంచి 62 వచనాలు ఇంటిగా చదువుకోండి. అలాగనే పౌలు కూడా చాలా భయంకరమైనటువంటి శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు,
11వ అధ్యాయము 23 నుంచి 29 వచనాలు. అలాగే కీర్తన గ్రంథంలో దీనికి ఉదాహరణగా అక్కడ 66వ కీర్తన 10 నుంచి 12 వచనాలు మీరు చదువుకోగలిగితే మీ పునాది దేని మీద ఉందో తేలిపోద్ది అక్కడే. మీ పునాది క్రీస్తు మీద ఉన్న ఒక విశ్వాసి క్రీస్తు మీద పునాది వేసి ఉన్నాడా, ఇసుక మీద పునాది వేసి ఉన్నాడా, లేకపోతే లోకం మీద పునాది వేసి ఉన్నాడు అనేది అక్కడ తేల్చబడుతుంది. కనుక మీరు ఇంటికి వెళ్ళి పరిశీలనగా చదివి ఏం చెప్పాడు, నా పునాది క్రీస్తు మీద ఉందా లేకపోతే లోకం మీద ఉందా అనేది మీరు డిసైడ్ చేసుకొని మీ జీవితాల్లో ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే మార్చుకునే దానికి ప్రయత్నం చేయండి. ఇంతటితో ముగించబడింది. చాలా మంది దగ్గరికి పలానా చోటుకి వెళితే ఆరోగ్యం బాగుపడుతుంది, లేకపోతే పలానా చోటుకి వెళితే అక్కడ ఆ మాస్టర్ బాగా చేస్తాడంట. ఏంటి అద్భుతాలు, జ్వరం కానీ, తలనొప్పి కానీ, జబ్బులు కానీ, రోగాలు కానీ ఇవన్నీ పలానా దగ్గరికి వెళ్తా ఉన్నాయి అని చాలా మంది అనుకుంటా ఉంటారు. అంతే కదా, అంతే అనుకునేది. ఇప్పుడు ఉదాహరణకి పలానా పాస్టర్ గారికి వెళ్తే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలా మంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే ఇదిగో పలానా ఊర్లో ఉదాహరణకి